మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మనసు అంటే ఏమీ కాదని, నిశ్శబ్దంగా మనం కూర్చున్నప్పుడు మనసులోకి లోతుగా గాఢంగా మనం చూసినప్పుడు మనస్సు మాయమైపోతుందని, అప్పుడు అక్కడ ఆలోచనలు ఉంటాయి కానీ అవి ఉనికిని కలిగి ఉంటాయి కానీ మనస్సుని అవి కనుక్కోలేవు అని చెప్పుకున్నాం. అలాగే తామర పువ్వు గురించి కూడా చెప్పుకున్నాం కదా. తామర పువ్వు ఏమంటుంది? తామర పువ్వులా ఉండు, అంతే అంటకుండా ఉండు అని. అంటే మనం అన్నిటి మధ్యలో ఉంటూ కూడా ప్రతిదాన్ని గమనిస్తూ, కేవలం గమనిస్తూ వెళ్ళాలంతే. అప్పుడు మనం అదుపులో ఉంటాం. తాకపడకుండా ఉండాలి. అప్పుడు మనం ఎలా మారుతాం? యజమానిగా అవుతాం. అందుకే ఒకవైపు నుంచి మనసు అలల్లాంటిది. అది అలా అంటే ఒక కలత లాంటిది. సముద్రం నిశ్చలంగా శాంతంగా ఉన్నప్పుడు, కలత లేకుండా ఉన్నప్పుడు అక్కడ అలలు ఉండవు. సముద్రం ఒక ఆటుపోటుల్లో లేక బలమైన తుఫాను గాలిలోనూ కలతపడినప్పుడు, భయంకరమైన పెద్ద పెద్ద అలలు లేచినప్పుడు మొత్తం సముద్రం ఉపరితలం అంతా చిందరవందర అవుతుంది కదా. అలాంటి కోణంలో మనసు ఉంటుందన్నమాట. మనం చెప్పుకున్న ఇవన్నీ ఎగ్జాంపుల్సే. ఈ ఎగ్జాంపుల్స్ ఒక రకమైన ధర్మాన్ని మనం అర్థం చేసుకునేందుకు చాలా హెల్ప్ చేస్తాయి. దాన్ని చెప్పేందుకు, ఆ అసలైన ధర్మాన్ని చెప్పేందుకు పదాలు లేవు. సో ఈ ఎగ్జాంపుల్స్ కావ్య కవిత్వాలు. ఒకవేళ వీటిని మనం ఆర్ధ హృదయంతో అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. కానీ మనం ఒకవేళ తార్కికంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఆ సంగతినే కోల్పోతాం. అప్పుడు అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గానే మిగులుతాయి కానీ మనకి దానిలోని అర్థం, అంతరార్థం అర్థం చేసుకోలేము. మనసు చైతన్యం యొక్క కలత అని చెప్పవచ్చు. అది ఎలాగంటే అలలు సముద్రం యొక్క అలజడిలాగా పరాయి అయినదేదో ఒక గాలిలోకి ప్రవేశించింది, అంతే కదా. అలా ఎందుకు వస్తుంది? పరాయి అయినది ఏదో ఆ గాలిలోకి ప్రవేశించినప్పుడు అది ఒక అలలాగా వస్తుంది. బయట నుంచి వేరే ఏదో సముద్రానికి, అలాగే మన యొక్క చైతన్యానికి కలిగింది కాబట్టి, బయట నుంచి వేరేదేదో ఆ సముద్రానికి ఎలా అయితే తగిలితే అలలాగా కలత చెందుతుందో, అలాగే బయట నుంచి ఏదో మన చైతన్యానికి కలిగితే, తగిలితే అప్పుడు మన మనసు కూడా కలత చెందుతుంది. ఎలా చెప్పచ్చు అంటే, బయట నుంచి వేరే ఏదో సముద్రానికి లేక చైతన్యానికి కలిగింది అంటే గాలి లేక ఆలోచనలు, ఆ బయట నుంచి వచ్చేది. సముద్రానికి తాకేది గాలి, మన చైతన్యానికి తాకేది ఆలోచనలు. అప్పుడు ఏమవుతుంది? సముద్రానికి బయట నుంచి గాలి తాకినా, మన చైతన్యానికి బయట నుంచి వచ్చే ఆలోచనలు తాకినా మనకక్కడ గందరగోళం, చిందరవందర అనేది కలుగుతుంది. కానీ ఈ చిందరవందర అంతా ఉపరితలం పైనే, పైనే. సముద్రంలో కూడా అలలు పైనే ఉంటాయి కదా. అలా మన మనస్సుకు యొక్క ఉపరితలం మీదే ఈ చిందరవందరంతా ఉంటుంది. లోతుల్లో, సముద్రపు లోతుల్లో, మన మనస్సు యొక్క లోతుల్లో కూడా ఎలాంటి అలలు ఉండవు, ఎలాంటి అలలు లేవు, ఉండలేవు. ఎందుకు అంటే లోతుల్లోకి గాలి ప్రవేశించలేదు, అలాగే లోతుల్లోకి ఎటువంటి ఆలోచనలు ఉండవు. వర్తమానంలో ఈ క్షణంలో ఉంటాం కాబట్టి అక్కడ ఆలోచనలకి స్థలం అనేది ఉండదు కాబట్టి. అందుకే ప్రతిదీ ఉపరితలం మీదే, పై భాగం మీదే, ఉపరి భాగం పైనే ఉంటుంది గందరగోళం అంతా, కలత అంతా. ఒకవేళ మనం లోపలికి కదిలితే
అదుపుని పొందుతాం. ఒకవేళ మనం ఉపరితలం నుంచి లోపలికి కేంద్రానికి సెంటర్ పాయింట్‌కి వెళ్తే హఠాత్తుగా ఉపరిభాగమే ఇంకా కలవరపడుతుంది, కానీ మనం మాత్రం అలజడిని పొందలేము. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేయాలి అంటే మరి ప్రాక్టీస్ చేయాల్సిందే కదా! ఈ క్షణంలో, వర్తమానంలో ప్రతిదాన్ని గమనిస్తూ మన లోపలికి, లోతుల్లోకి మనం తొంగి చూస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతిని మనం పొందవచ్చు. పైన అంతా కలవరం ఉంటుంది, కానీ మన లోపల అలజడి మాత్రం ఉండదు. ధ్యానం యొక్క మొత్తం శాస్త్రం ఏమిటంటారు? ఏమీ లేదు. ఒక్క కేంద్రీకృతం అవ్వడం తప్ప. ఇంతకంటే మరేమీ లేదు కదా! సో కేంద్రం వైపు, ఆ సెంటర్ పాయింట్ వైపు లోతుల్లోకి మనం కదలాలి. వేళ్ళు పాతుకొని ఉంచడం, అక్కడ స్థిరంగా ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. అక్కడ మనం లోపలికి స్థిరంగా వెళ్ళి లోపల స్థిరంగా మనం ఉన్నప్పుడు అక్కడ నుంచి మన దృష్టి మొత్తం మారిపోతుంది ఎంతో అద్భుతంగా. ఇప్పుడు అక్కడ అలలు ఇంకా ఉండి ఉండవచ్చు, కానీ అవి మనల్ని చేరవు. ఇప్పుడు అవి మనకు చెందినవి కావు. ఆలోచనలుంటాయి, కానీ అవి మనకి చెందినవి కావు. అవి కేవలం ఉపరితలంపై పరాయి అయినదేదో పొసగకుండా ఉందని మనం చూస్తూ ఉంటాం వాటిని. అలా ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు అక్కడ ఉంటాయి, మనం ఇక్కడ ఉంటాం. సో ఉపరితలం పైన పరాయి అయినదేదో పొసగకుండా ఉంది అన్నట్టుగా మనం వాటిని చూస్తూ ఉంటాం. మధ్య భాగం నుంచి మనం చూసినప్పుడు క్రమక్రమేణా పోరాటం ఆగుతుంది. క్రమక్రమంగా మనం విశ్రామం అవుతాం. క్రమక్రమేణా అక్కడ బలమైన గాలి ఉందని, దాని వలన అలలు ఉదయించాయని ఒప్పుకుంటామనుకోండి. కానీ మనం వ్యాకులపడం, ఆందోళన చెందం, అలజడి పొందం. మనం వ్యాకుల పడనప్పుడు అలలు ఉన్నా కూడా ఆనందిస్తాం. అలలు ఉండటంలో తప్పేమీ లేదు, అది న్యాచురల్. ఓకే, అలలు అక్కడున్నాయి, కానీ మనం మాత్రం ఆనందంలో స్థిరంగా వర్తమానంలో ఎంతో సంతోషంగా ఉంటాం. మనం కూడా ఉపరితలంపై ఉంటేనే సమస్య వస్తుంది కదా! ఉపరిభాగంపై మనం ఒక చిన్న పడవలో ఉన్నాము. బలమైన గాలి వస్తుంది, దానికి ఎత్తైన ఆటుపోట్లు వస్తాయి పడవకి. మొత్తం సముద్రం అంతా పిచ్చెక్కినట్లు అవుతుంది. అప్పుడు మనం వ్యాకుల పడతామనుకోండి, మనం మరణం వచ్చినట్లు భయపడతాం, మనం ప్రమాదంలో ఉంటాం. ఏ క్షణమైనా అలలు మన చిన్న పడవని బోర్లా పడవేయచ్చు కదా! ఏ క్షణమైనా మరణం రావచ్చు. ఈ చిన్న పడవతో మనం ఏం చేయగలం? దేన్నైనా మనం ఎలా ఆధీనంలో పెట్టగలం? ఒకవేళ మనం అలలతో పోరాటం మొదలు పెడితే మనం ఓడిపోతాం. పోరాటం ఎప్పుడు సాయం చేయదు. మనం ఇక ఆ చిన్న పడవ మీద ఆ అలల్ని ఒప్పుకొని తీరవలసిందే కదా! వాస్తవానికి ఒకవేళ మనం అలల్ని అంగీకరిస్తే మన చిన్న పడవని, అది ఎంత చిన్నదైనా అవ్వనివ్వండి, దాన్ని అలలతో పాటు కదలడానికి మనం ఒప్పుకుంటే, అలలకి వ్యతిరేకంగా వెళ్ళకుండా ఉంటే అప్పుడు ఎలాంటి ప్రమాదము ఉండదు. అలలు అక్కడుంటాయి. అలలు అంటే ఇక్కడ ఏమిటి? ఆలోచనలు. మన ఆలోచనలు అక్కడుంటాయి. మనం దాన్ని కేవలం అంగీకరించాలంతే. మనల్ని మనం అలలతో పాటు కదలడానికి ఒప్పుకోవాలి. అంటే మన ఆలోచనలతో మనం కదలడానికి ఒప్పుకోవాలి. అలలకు ఎదురీదకూడదు. అలలతో పాటు మనము ఒక భాగం అవ్వాలి. అప్పుడు అత్యంతమైన సంతోషం మనకి కలుగుతుంది.
అదే సర్ఫింగ్ యొక్క మొత్తం కళ కదా! అలలతో పాటు కదలడం, అలలకి ఎదురీదకుండా ఉండటం. అలలతో పాటు ఎంతలా కదలాలి అంటే, వాటికన్నా మనం వేరేగా ఉండకుండా ఉండేటంతగా కలిసిపోవాలి. సర్ఫింగ్ ఒక గొప్ప ధ్యానంగా అవుతుంది కదా అప్పుడు. అది మనకు లోపలి క్షణదర్శనాలను ఇస్తుంది. ఎందుకు అంటే, అది ఒక పోరాటం కాదు. అది ఒక వదిలేయటం కాదు. ఒకసారి అది మనకు తెలిస్తే అలల్ని అయినా మనం ఆనందించగలం కదా! ఇదంతా మనకు కేంద్రం నుంచి, మన లోపలి నుంచి, మన లోపల సెంటర్ పాయింట్ నుంచి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ అడవిలో మనము బాటసారి అవ్వామనుకోండి, అడవిలో ఆకాశంలో మేఘాలు కూడి ఎక్కువగా మెరుపులు, ఉరుములు ఉండి మనం దారి తప్పి గబగబా ఇంటి వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా! అలాంటి సిట్యుయేషన్‌లో అచ్చం అలాగే ఉపరితలం పైన జరుగుతుంది. ఓ దారి తప్పిన బాటసారి చాలా మబ్బులు, ఎక్కువ పిడుగుపాటులు, త్వరలో ఘోరమైన వర్షం రావచ్చు. మరి మనం ఇల్లు వెతుక్కుంటూ ఇంటి క్షేమంగా చేరడం కోసం వెళ్తూ ఉంటాం. హఠాత్తుగా మనం ఇల్లు చేరుతాం. ఇప్పుడు మనం లోపల కూర్చొని వర్షం కోసం ఎదురు చూస్తూ ఆనందించగలం కదా! లోపల ఇంట్లో కూర్చున్నప్పుడు వర్షాన్ని ఆనందించగలం. ఇప్పుడు ఆ పిడుగుకి దాని అందం దానికుంటుంది. మనం బయట ఉన్నప్పుడు అడవిలో దారి తప్పినప్పుడు అది అలా కనిపించలేదు. ఆ పిడుగు గానీ, ఆ వర్షం కానీ. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు మొత్తం ఈ దృగ్విషయం అంతా అత్యంత సుందరంగా ఉంటుంది కదా! ఇప్పుడు వర్షం వస్తుంది. మనం ఆనందించవచ్చు. అలాగే ఇప్పుడు ఉరుములు, మెరుపులు ఉంటాయి. మనం ఆనందించవచ్చు. మబ్బుల్లో పెద్ద పిడుగు ఉంది. మనం ఆనందించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం లోపల క్షేమంగా ఉన్నాం కాబట్టి. సో, ఒకసారి మనం కేంద్రాన్ని చేరితే ఉపరిభాగంపై ఏం జరిగినా మనం ఆనందించడం ప్రారంభిస్తాం. అందుకే విషయమంతా కూడా పైపైన ఉపరిభాగంపై పోరాడకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడమే. దానికి బదులుగా మనం ఏం చేయాలి? కొంచెం కొంచెం కేంద్రం వైపు జరగాలి. లోపలికి ప్రయాణం చేయాలి. అప్పుడు అక్కడ ప్రవీణత అనేది ఉంటుంది. బలవంతంగా పెట్టబడ్డ అదుపు కాదు. మనం కేంద్రీకృతమైనప్పుడు స్వతహాగా ఆ ప్రవీణత అదే వస్తుంది. చైతన్యంలో కేంద్రీకృతం అవ్వడం, మనస్సుపై ప్రావీణ్యత. ఇదే గెలుపు అంటే. మరి గెలుపు అంటే అర్థం తెలుసుకున్నాం కదా! చైతన్యంలో కేంద్రీకృతం అవ్వడం, మనస్సు పైన ప్రావీణ్యతను పొందడం. మరి దీని కోసం ప్రయత్నం చేస్తారు కదా! దీని గురించి మరింత డీప్‌గా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.